హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. అందుకోసం అనేసి 3 మ్యాంగోలు నీట్గా కడిగి పక్కనైతే తీసేసుకున్నాను. సో 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకొని బాయిల్ చేస్తున్నాను. మిల్క్ మొత్తము హాఫ్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. సో అందులోనికే మిల్క్ పౌడర్ మిక్స్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. సో మిల్క్ పౌడర్ సరిపడినంత తీసుకొని అందులోనికి కొన్ని వాటర్ పోసుకొని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. సో మిల్క్ పౌడర్ మొత్తం నీట్గా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మిల్క్ అయితే మొత్తం బాయిల్డ్ అవుతున్నాయి. నేను 1/2 లీటర్ తీసుకున్నాను. 1/2 లీటర్లో 1/2 లీటర్ మరగబెట్టి మొత్తం పెట్టేస్తున్నాను. మరిగిపోవాలి, అందులో 1/2 లీటర్ మిగిలిపోవాలి. సో అవి అలా సిమ్లో మరుగుతున్నాయి. ఇక్కడ నేను మ్యాంగోస్ని మొత్తం ఇలా పీల్ తీసేసి మొత్తం రసం తీస్తున్నాను మ్యాంగో మొత్తం. సో వీటిని కట్ చేసి కూడా తీసి వేయొచ్చు, కానీ నేను ఇలా ఇవి పండులాగా ఉన్నాయనేసి ఇలా పిండి రసంని తీస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, ఎవరి టేస్ట్ వాళ్ళదే. సో ఎన్ని విధాలుగా అయినా చేయొచ్చు. సో ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. సో ఇంకా పాలు మొత్తం మరిగి 1/2 లీటర్ పాల వరకు అయితే వచ్చేసాయి. అందులోనికి నేను మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్న మిల్క్ పౌడర్ది అది వేసేసి మళ్ళీ మరగబెడుతున్నాను. సో టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం అనేసి ఇలాచీ దంచి పాలల్లో మరిగేటప్పుడు వేస్తున్నాను. సో ఇలాచీ పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ పాలను మొత్తాన్ని మరగబెట్టేస్తున్నాను. సో పాలు మరిగిపోయాక చల్లార్చి ఇంకా మ్యాంగో రసము పాలు 2 వేసుకొని మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. సో 2 వేసి మిక్సీకి అయితే పట్టేశాను. మిక్సీకి మొత్తం పట్టేసి ఇంకా ఇలా గ్లాసులలో వేస్తున్నాను. గ్లాసులలో పోసేసి ఫ్రిడ్జ్లో ఒక 7 అవర్స్ పెట్టేస్తే ఇంకా మనకి సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. కొందరు కొన్ని విధాలుగా చేస్తారు. నేనైతే నాకు నచ్చిన విధంగా నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ఇలా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో మొత్తం వేసేసి ఇందులోనికి చిన్న వాటిలోనికి స్పూన్స్ అయితే పెట్టేశాను. ఇంకా పెద్ద వాటిలోనికి స్పూన్స్ పెట్టలేదు, చాలా పెద్ద ఉన్నాయి కాబట్టి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి 7 అవర్స్ తర్వాత తీసేస్తే ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో 7 అవర్స్ అయిపోయిందండి. చూసారు కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా అయితే రెడీ అయింది. తీసి ఇంకా పిల్లలకి ఇవ్వడమే. సో తీసి ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఇలా చేతులతోన రఫ్ చేసేస్తే ఇంకా సింపుల్గా ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి 2. సో చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చిందో. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరాయి. సో పెద్ద గ్లాసెస్ పక్కన పెట్టేసి 2 చిన్న పిల్లలకి 2కి ఒకటి ఇచ్చేసాను. సో చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది మ్యాంగో ఐస్ క్రీమ్. చూసారా ఎలా వచ్చేసిందో.